2024 బరిలోకి తారక్, సీఎం ఎన్టీఆర్ వస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ 2024 ఎలక్షన్స్‌లో సీఎం అభ్యర్థిగా రాబోతున్నట్టుగా సమాచారం. మరి హైకమాండ్ ఈయన్ని రావాలని స్పెషల్‌గా కోరినట్టుగా తెలుస్తోంది. ఇందులో ఎవరు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్ ఖచ్చితంగా విజయం సాధిస్తారని సీఎం అభ్యర్థిగా ఆయన దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ గాని, అలాగే చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ ఎవరున్నా కూడా అర్థమే అర్థమే. ఒకవేళ ఉండి ఒక ఫైటర్స్ షూట్ చేస్తే ఏమనుకుంటారు? వాళ్ళ యొక్క అమెరికన్‌కి సంబంధించినటువంటి ప్రత్యేకతల కారణంగా ఉపయోగించిన గమ్‌ని మనం ఏ రకంగా అంటించుకుంటున్నామో తెలిసిందే. ఎందుకంటే అలాంటి పరిస్థితులైతే ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీకి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు అనే గమ్ అంటుకున్నాక వదిలించడం కొంచెం కష్టం. మరి ప్రాణమైనా పోతుందేమో కానీ అస్సలు అక్కడి నుంచి బయటికి రారనమాట. అంతేకాకుండా ఇప్పుడు 2024లో ఎన్టీఆర్ వస్తారని తెలియడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. వైసీపీని ఓడించాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి. ఓ పక్క పవన్ కళ్యాణ్ ఉన్న రాజకీయంగా విజయం సాధించాలి అంటే, తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళాలి అంటే, మరి జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక సెలబ్రిటీ అవసరం. అలాగే ఎన్టీఆర్‌కి మంచి మాస్ ఫాలోయింగ్‌తో పాటు కూడా ఇంకా ఎన్టీఆర్‌కి ఎంతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం 2024 ఎలక్షన్స్ బరిలోకి ఎన్టీఆర్ దిగబోతున్నట్టుగా సమాచారం. ఆయన కావాలనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు దగ్గర పర్మిషన్ తీసుకునే ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్‌కి ఆయన వస్తున్నారట. రావడమే కాదు, ఆయన సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తారని కూడా ఒక ఇంటర్నల్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తోంది.